వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఓకే, సారీ నేను ఇంట్రొడక్షన్ ఇయ్యను. సో, నాకు చాలా గాసిప్స్ మాట్లాడుకోవాలి టీమ్ తోటి. సో, మీరు ఈలోపు ట్రైలర్ ఇవన్నీ చూడండి. మీకు కూడా చాలా గాసిప్స్ స్టార్ట్ అయిపోతాయి. సో, హలో టీమ్, ఎలా ఉన్నారు అందరూ? యాహ్! సో, సూపర్బ్. అండ్ ఫస్ట్ డైరెక్టర్ గారిని అడగాలి. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీ నుంచే కదా పుట్టుకొచ్చాయి. యాక్చువల్లీ రియాలిటీని తీశారు అనిపించింది నాకు. సో, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఓపెన్‌గా డైరెక్ట్ కంపారిజన్ అని కాదు గానీ, ఇప్పుడు మన ఆడియన్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు 'పెద్ది' మూవీ ఉంది, పెద్ద సినిమా. సో, అందులో మూవీలో చాలా మంచి కంటెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా మందికి కొంచెం హీరోయిన్ మీద ఫోకస్ ఎళ్ళింది. తన డ్రెస్సింగ్ గురించి ఎళ్ళింది. ఎట్ ది సేమ్ టైమ్ మళ్ళీ మనకి ఇక్కడ సమంత గారు ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ తీశారు. అది ఆదరిస్తున్నారు. బట్ బోత్ వేస్ ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న మనుషులందరూ ఉన్నారు. సో, మరి వాళ్ళకి గాసిప్ ఎలా రీచ్ అవుతుందని మీరు ఈ డేర్ చేసి మూవీ చేశారు? ఫస్ట్ థింగ్, ఎప్పుడు కూడా రిజల్ట్ ఎప్పుడు మన చేతిలో ఉండదు. నేనేం నమ్ముతానంటే, మన ఇంటెన్షన్లో ప్యూరిటీ ఉంటే అది ఖచ్చితంగా రీచ్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అండ్ మనం చెప్పాలనుకున్నప్పుడు సెల్ఫ్లెస్గా చెప్తున్నప్పుడు దాని రీచ్ ఉంటుంది. అండ్ దాన్ని మనం ఏదో చాలా ఆర్ట్ ఫిలిం లాగా ఒక డల్ టోన్లో ఏం చెప్పట్లేదు. చాలా పెప్పీగా, ట్రెండీగా, ఒక ప్యాకెడ్ స్క్రీన్ ప్లేతో మోస్ట్ ఇంట్రెస్టింగ్గా తయారు చేసి చెప్తున్నాం. సో, అందుకే నేను 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఓకే. సో, అంటే ఒక రకంగా మేబీ రియాలిటీ మీరు చెప్పే ప్రయత్నం చేశారా? లేకపోతే విమెన్ గురించి ఎప్పుడు ఏ టాపిక్ తీసినా ఇలాగా అది కొంచెం బాగా రీచ్ వెళ్తుంది కాబట్టి అనే థాట్‌లో తీశారా? అలా ఏం లేదండి. మెన్ గురించి తీసినా రీచ్ వెళ్ళిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఉమెన్ గురించి అంటే మెన్ గురించి తీస్తే మళ్ళీ అందులో విమెన్ ఎక్కడో ఒక కోణంలో కొంచెం నెగెటివ్‌గా చూపించాల్సి వస్తుంది. అలా ఏం రూల్ లేదు కదా. అది ఇట్స్ జస్ట్ ఎ పర్స్పెక్టివ్. ఒక పర్టికులర్ ఇన్సిడెంట్లో జరిగింది కదా అని అందరూ అది ఫాలో అవ్వరు, అవ్వాల్సిన రూల్ లేదు. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు తీశాను అనే దానికి ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటంటే, నేను ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఎలా బిహేవ్ చేయాలి అనేది చెప్పడానికి తీయలేదు. సొసైటీని జస్ట్ రిఫ్లెక్ట్ చేశాను. గాసిప్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ. రిఫ్లెక్ట్ చేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేశాను అంతే. ఓకే. దే విల్ థింక్ అంతే, కరెక్టే. వాళ్ళ పర్స్పెక్టివ్‌లో వాళ్ళ ఆన్సర్ వాళ్ళు రాసుకుంటారు. ఎవరి ఆన్సర్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు రాసుకుంటారు. నేను ఆన్సర్ ఇవ్వలేదు. ఓకే. అండ్ సూపర్. రాశి, మీరు అంటే హ్యాండ్ ఫుల్ ఆఫ్ బిజీగా ఫుల్ మూవీస్ చేస్తున్నారు, డిఫరెంట్ జానరాస్ చేస్తున్నారు. బట్ వై గాసిప్ అంటే ఏం చెప్తారు? వై గాసిప్? కాంటెంట్ అండి, అంతే. ఒక్క వర్డ్లో చెప్పాలంటే కాంటెంట్. క్యారెక్టర్, స్టోరీ అన్నీ సెకండరీ నాకు. కాంటెంట్, ఇంత మంచి కాంటెంట్, ఫ్రెష్ కాంటెంట్ ఇది, అండ్ రిలేటబుల్ ఉన్న కాంటెంట్, సో మచ్ ఆఫ్ స్కోప్ టు పర్ఫార్మ్, అండ్ ఇట్ టేక్స్ గట్స్ అండి టు ఎగ్జాక్ట్లీ write something like this and to produce something like this, to take risk with your money. అండ్ ఇప్పుడు ఉన్న పరిస్థితి, ఇప్పుడు జనాలు అంత థియేటర్స్కి వెళ్ళట్లేదు, అన్ని మూవీస్కి అంత వెళ్ళట్లేదు, ఎందుకంటే ఓటీటీలో వస్తుంది కాబట్టి. సో ఈ టైంలో థియేటర్స్కి రిలీజ్ చేయడం గట్స్. సో అంత కాన్ఫిడెన్స్ ఉన్న వైభవ్ అండ్ యతి గారు. సో ఐ వాజ్ లైక్, ఇఫ్ దే ఆర్ సో కాన్ఫిడెంట్, ఎందుకు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాను? నేను కూడా నా 100% ఇవ్వాలి. అండ్ మామూలుగా కొంచెం ఒక్కసారి ఆన్ స్క్రీన్ వచ్చిన తర్వాత చాలా కాన్షియస్ ఉంటాం మనం, ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము. చిన్న రోల్స్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి, ఇలా చాలా థాట్స్ వస్తాయి. బట్ ఒక్కసారిగా మీరు ఈ బోల్డ్ మూవీస్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి మూవీస్ చేయటము, కానీ అది ఎలా మీరు ఇన్బిల్ట్ ఎలా ప్రాక్టీస్ చేయగలిగారు అవుట్పుట్ ఇవ్వడానికి? నా థాట్ ప్రాసెస్ అలా లేదండి. ఇప్పుడు మీరు అలా ఆలోచిస్తున్నారు అని అగైన్ పర్స్పెక్టివ్, నా థాట్ ప్రాసెస్ అలా లేదు. ఒకసారి ఒక స్టోరీ విన్న టైంలో స్టోరీ బాగుంది, కాంటెంట్ బాగుంది, నా క్యారెక్టర్ బాగుంది, అంతే. నో మ్యాటర్ హౌ రిస్కీ ఇట్ ఈస్, నో మ్యాటర్ సమ్ టైమ్స్, బికాజ్ ఐ డిడ్ వన్ కొంచెం నెగిటివ్ షేడ్ లాగా ప్రసన్నవదనంలో. ఆ టైంలో చాలా క్వశ్చన్స్ అడిగారు, ఎందుకు ఈ టైంలో కెరియర్ స్టార్టింగ్లో ఎందుకు ఇది చేయాలి. కానీ రిలీజ్ తర్వాత చాలా మంచి రిసీవ్ చేశారు, చాలా లైక్ పాజిటివ్గా రిసీవ్ అయింది ఆ ప్రాజెక్ట్, దట్ దిస్ గర్ల్ కెన్ యాక్ట్ ఆల్సో. ఆ మూవీ తర్వాతనే నాకు యాక్చువల్లీ ఉమెన్ ఓరియంటెడ్ ఇంకా మూవీ వచ్చింది, కానీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ వన్ ద బెస్ట్ సబ్జెక్ట్, అండ్ ద బెస్ట్ సబ్జెక్ట్ ఇస్ గాసిప్. అండ్ అంటే ఫస్ట్ అసలు డైరెక్ట్గా మీ దాకా డైరెక్ట్ ఫస్ట్ మీకే వచ్చిందా? మీరు అడిగారా డైరెక్టర్ని, నేనే ఎందుకు ఈ రోల్కి అనుకున్నారని? బట్ నేనెందుకు అంటే, నేను అడగలేదు, గుడ్ పర్ఫార్మర్ వచ్చినా కూడా అంటే ఇట్స్ అంటే అదేం తప్పు కాదు, ఎందుకంటే సింపుల్ ఆన్సర్ చెప్తారు. ఇక్కడ అందరికీ చాయిస్. ఎవ్రీబడి వాంట్స్ ది బెస్ట్ థింగ్. షీ నీడ్స్ ఎ బెస్ట్ డైరెక్టర్, ఐ నీడ్స్ ఎ బెస్ట్ యాక్టర్, హీ నీడ్స్ ఎ బెస్ట్ డైరెక్టర్, ఐ నీడ్స్ ఎ బెస్ట్ యాక్టర్. సో అందులో అదేం తప్పేం లేదు. అంటే తను ఇంకో డైరెక్టర్ని చూస్ చేసుకున్నా తప్పలేదు, నేను ఇంకో యాక్టర్ని చూస్ చేసుకున్నా తప్పలేదు. వాట్ ఫిట్స్ ఇన్ దట్ స్క్రిప్ట్
దట్ మ్యాటర్స్ అంతే. సూపర్ Yeah. సూపర్. అంటే ఫుల్ క్లారిటీతో చేశారు. Yeah. అండ్ మన హీరో విషయానికి వద్దాము. అంటే లైక్ మనకి ఇక్కడ మీరు చేస్తున్న రోల్స్ ప్రతి కంటెంట్ ఇంతకుముందు మూవీస్ చూస్తే కూడా నేను ఏదో హీరో లాగా ఎలివేట్ అవ్వాలి ఇలా కాకుండా కొంచెం కూల్గా ప్లెజెంట్గా ఆ క్యారెక్టర్ని ఆ స్టోరీని చెప్తూ ఉంటాయి. అంటే ఒక రకంగా చాలా మంది మీరు అలా చేస్తున్నారు కాబట్టే మేబీ అంత హైలైట్ అవ్వలేదు, ఇలాంటి మూవీస్ తీసుకోవట్లేదనే కదా అర్థం ఆడియన్స్. లైక్ హీరో అంటే ఎలివేటే అవ్వాలి అనే కాన్సెప్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి వాళ్ళకి ఈ గాసిప్ ఎలా రిసీవ్ అవుతుంది అంటారు? లైక్ సబ్జెక్ట్ డిఫరెన్స్ అండి. సో మనకి అంటే పర్సనల్గా నాకు వచ్చేసరికి ఏంటంటే రియల్ కంటెంట్ చెప్పాలి. సో బీయింగ్ అన్ యాక్టర్, సో కథలో మనం ఒక పర్ఫార్మర్ అవ్వాలి, ఒక క్యారెక్టర్ అవ్వాలి. కథ రాసిన తర్వాత అందులో యాక్టర్ సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒక యాక్టర్ అవ్వాలని కోరుకుంటాను. సో జనరలీ అంటే ఇప్పుడు కమర్షియల్ మూవీస్ ఉంటాయి, లైక్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి. మూవీ అనేది లైక్ ఎలా అన్నా చెప్పొచ్చు కన్వే. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆడియన్స్ ఆల్సో. సో లైక్ మై ఒపీనియన్ లైక్ ఐ చూస్ లైక్ మోస్ట్ ద బాయ్ టు ద నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్. సో అలాంటివి అనమాట. అంటే అదే అంటే పబ్లిక్ ఇంకా స్టిల్ అదే ఒక హీరో అంటే కొంచెం హీరోయిక్ సీన్స్ ఉండాలి అనేదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టిల్స్. ఇంకా మనం 2026లో కూడా సినిమాని లీడ్ చేయాలంటే మగాడే ఉండాలి, సినిమాని లీడ్ చేయాలంటే ఒక అమ్మాయి ఉంటే అది పాసిబుల్ కాదనే మైండ్ సెట్లో ఉంటే ఖచ్చితంగా మన గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటున్నానంటే ఈ మాట అంటే ఎవరిని హర్ట్ చేయాలని నా ఉద్దేశం కాదు. స్టోరీ అనేది చాలా న్యాచురల్గా పుడుతుంది, అది ఒక ఫ్లోలో వస్తుంది, ఒక క్రియేటివ్ ఫ్లోలో లేదా రియల్ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల దేనివల్ల ఒక హ్యూజ్ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఒక రైటర్కి, ఒక క్రియేటివ్ ఆర్టిస్ట్కి ఒక బ్యూటిఫుల్ అవుట్పుట్ వస్తుంది. అది వచ్చినప్పుడు మనం దాన్ని ఒక కమర్షియల్ రీజన్స్కో లేకపోతే మెకానికల్గా అందరూ అదే పద్ధతి ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా ఒక హీరో హీరోయిన్ పెట్టేసి ఒక 4 ఫైట్లు పెట్టేసి కాకుండా కథ చెప్తున్నాం అంటే ఆ కథకు పర్పస్ ఎంతో కొంత ఉంటే అది చాలా లాంగివిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ వీళ్ళిద్దరూ బయట హీరోస్గా వర్క్ చేస్తున్నారు. నన్ను ఏ రోజు కూడా రాశి మీద స్టోరీ ఉంది ఏంటి, మాకు ఇది లేదేంటి అది లేదేంటి అని ఇద్దరిలో ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేదు. వీళ్ళిద్దరిలో బాగా నచ్చిన క్వాలిటీ అదండి. ఎక్స్ట్రీమ్లీ అసలు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అది చెప్పడం మర్చిపోయాను. అసలు టీం అందరినీ చాలా అప్రిషియేట్ చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈ కంటెంట్ ని ఎక్కువగా మేల్ ముందుండి తీసుకురావాలనుకోవడం అనేది బెస్ట్ థింగ్. అంటే చాలా ఒక రకంగా థాట్ ప్రాసెస్ చేయాలి. ఏ రోజు కూడా ఇద్దరు నాకు దేనికి అపోజ్ చేయలేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు గురు బయట తను చాలా పెద్ద ఫిలిమ్స్ చేశారు అండ్ సోషల్ మీడియాలో అందరికీ పరిచయం. సో నేను క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా ఎప్పుడు తను అంటే అసలు ఆ పెర్స్పెక్టివే లేదు, అమ్మాయి గురించి తీస్తా అవునా చాలా బాగుంది అన్నాడు తప్ప అవునా ఇందులో నా రోల్ ఏంటి నేను ఇదా అలా ఎప్పుడూ అనలేదు. అండ్ మహేష్ కూడా అంతే. సో ఆ క్వశ్చనే రాలేదు. సో ఇలాంటి పీపుల్ ఇంకా ఉన్నారు, అది మనం చెప్తేనే బయటకు వస్తుంది. అండ్ రాశి అట్ ది సేమ్ కేజ్ అంటే తనకు కూడా తన కెరియర్లో చాలా మంచి ఒక పాజిటివ్ వైబ్లో ఉంది. సో తనకి కూడా ఇది అంటే తను చెప్పింది పాజిటివ్గా వైభవ్ ఎత్తి రిస్క్ చేశారు అని. అట్ ది సేమ్ టైం తనకి కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపెడతారు. అంటే ఇప్పుడు నీకు ఎందుకు లేడీ సెంట్రిక్, ఎందుకు ఒక సేఫ్గా ఒక హీరోతో వెళ్ళొచ్చు కదా. బట్ నేనేం నమ్ముతానంటే ఎవరి లైఫ్లో అయినా టేకింగ్ రిస్క్ ఈజ్ ది ఓన్లీ బెస్ట్ థింగ్ ఎనీవన్ కెన్ డూ ఇన్ దేర్ లైఫ్. బికాస్ మన లైఫ్ ఒక పాత్ నుంచి ఇంకో పాత్లోకి మారాలంటే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిందే. ఆ రిస్క్ తీసుకోవడానికి ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళే హైట్స్ ఫాస్ట్గా చూస్తారు. ఎవరైతే చాలా సేఫ్ జోన్లో లేదు నేను ఇలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనుకుంటే లైఫ్ కూడా అలాగే ఉంటుంది. సో ఆ విషయంలో రాశిని కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆ కాల్ తీసుకోవడానికి కూడా చాలా రీజన్స్ అడ్డొస్తాయి. సో బట్ రాశి స్టాండ్ అయ్యి నేను తను చెప్తుంది కానీ అంటే మీకు ఆ మంచి కంటెంట్ వచ్చినప్పుడు చేయడానికి రెడీ అవుతానే కదా ఆర్టిస్ట్, మీకు కూడా దాన్ని ముందుకు తీసుకు. ఎగ్జాక్ట్లీ. అండ్ తను చెప్తుంది కానీ నేను అంత కాన్ఫిడెంట్గా లేదు, కొంచెం నర్వస్గా ఉన్నాను. అదంతా మీరు సినిమా చూసాక మీకు అర్థమవుతుంది ఎంత కాన్ఫిడెంట్గా చేసిందో ఆ క్యారెక్టర్. ట్రైలర్ చూసాకే అర్థమైంది. అంటే లైక్ కొంచెం ఎక్కడో కోపము సొసైటీ మీద ఎక్కడో ఉన్న ఆ కసిని లైక్ ఓకే ఈ క్యారెక్టర్ రూపంలో మీరు బయటికి తీసుకొచ్చినట్టు అనిపించింది. అండ్ గురువు గారు మీ స్టైల్లో మీరు ఒక గురు మన ఆడియన్స్ కి మీ ఫాలోవర్స్ కి చాలా మందిని నేను గురువు కాదు యాక్టర్ గురు, నేను యాక్టర్ గురు కానీ ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీకి గురు. ఫాలోవర్స్ కష్టపడి ఆ ఇమేజ్ పోగొట్టుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. గురువు గారు ఈ గాసిప్ ద్వారా మన ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా అయితే మంచి
మనం ఏదైతే మాట్లాడుకుంటామో ఇన్స్టాగ్రామ్లో దానికి మ్యాచ్ అయ్యే కాంటెంట్ అనమాట. ఎగ్జాక్ట్లీ. అంటే నా నిజం ఓపెన్ గా చెప్పాలంటే ఆడియన్స్ కి కొంచెం ఒక రకంగా ఈ మూవీ థియేటర్లో ఎందుకులో ఓటీటీలో చూద్దాం అని అనుకుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు ఈ కంటెంట్స్ అన్ని. సో మరి ఆ సోషల్ మీడియా స్టైల్లో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా మెసేజ్ అంటే నా పర్సనాలిటీలో కూడా ఉండేది అదే. గాసిప్స్ అనేవి మన టైం వేస్ట్కి ఉంటాయి, దాన్ని ఎంటర్టైన్ చేయడం వల్ల ఇలాంటివి వస్తాయి కాబట్టి అవాయిడ్ చేయండి. దానివల్ల అవతల వాళ్ళు ప్రెషర్ బిల్డ్ అయిపోయి సూసైడ్స్ దాకా వెళ్ళిపోయి జీవితాలన్నీ చిన్న భిన్నం అయిపోయి అక్కడ దాకా వెళ్తుంది కదా. ఆ డిమాండ్ ఎందుకు క్రియేట్ చేయాలి మనం? నేను నా ఒక్కడి విషయంలో నేను ఈ చెత్త తమ్మునీళ్ళకి నా వ్యూ నా 1 సెకండ్ నేను ఇవ్వను అని నేను నిర్ణయించుకుంటా. వీలుంటే అన్ఇంట్రెస్టెడ్ ఏదో అది కొట్టేస్తాను, ఇంకా అలాంటివి నాకు రాకూడదని. సో అందరూ అలాగే ఉండాలి అని నా ఎక్స్పెక్టేషన్. అంతే కదా. Cut the circle. Don't spread it even more. That's the responsible city. As a responsible citizen, we should do that. That's the max. బట్ అసలు వై ఈస్ గాసిప్ బిల్ట్ అంటారు? అసలు ఎందుకు పుడుతుంది అసలు గాసిప్? Because we all are interested. అంటే అవుట్ ఆఫ్ జెలసీయా లేకపోతే మీరు ఇప్పుడు ఫర్ జనరల్ గా పక్కన వాళ్ళ విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు కదా కొంతమంది. Indians are very much interested in gossip. And especially Indians very much interested in ఆ gossip. ఇంట్రెస్ట్ ని వాడుకొని మీడియా వాళ్ళు ఇంకా ఎక్కువ దాన్ని చేసి పెడతారన్నమాట. అంటే మీడియా చేస్తున్నారు కానీ ఆడియన్స్ చూస్తున్నారు కదా. అదే నేను చెప్తుంది, డిమాండ్ సప్లైని. మా డిమాండ్ కట్ చేయాలనేది ఫస్ట్ పాయింట్. డిమాండ్ లేకపోతే ఒక తమ్ముళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తారా? చూడట్లేదని చేస్తారు కదా. గాసిప్ ఉంది, ఓకే వాళ్ళు అలా చేశారు అనుకోవడం వరకు ఓకే, కానీ దాన్ని 10 మందికి చెప్పి అంటే లైక్ అవుట్ ఆఫ్ ఇప్పుడు మీరు ఏదో కెరియర్ మీరు చూస్ చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తున్నారు, అది అవుట్ ఆఫ్ జెలసీ వస్తుందా లేకపోతే వాళ్ళు చేయలేకపోవడాన్ని ఈ గాసిప్ రూపంలో అవతల వాళ్ళని నెగిటివ్ చేస్తారా? ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా. ఎందుకు వస్తుంది అంటే బేసిక్ గా మనిషికి క్యారెక్టర్ లేకపోవడం వస్తుంది. No right reason to create. It can be anything. అంటే డైరెక్టర్ కదా ఇయ్యొచ్చు, ట్యాక్స్ ఇయ్యొచ్చు. He's a writer. He can write right now also. అంటే ఇది ఒక టాక్సిసిటీ. యాక్చువల్గా మనం అందరం ఎంకరేజ్ చేసేది తెలియకుండా ఒక టాక్సిటీని ఎంకరేజ్ చేస్తున్నాం. అది ఏం చేస్తుంది అంటే ఇనీషియల్గా మనకు చాలా స్వీట్గా ఉంటుంది, బట్ ఓ పాయింట్లో ప్రపంచం అంతా చాలా భయంకరంగా తయారవుతుంది. ఇప్పుడు అది ఒక 15% స్టేజ్కి వచ్చింది. మనం దాన్ని వదిలేస్తే అంటే ఈ సోషల్ మీడియా థంబ్నెయిల్స్ కానీ లేకపోతే ఇందాక ఇంటర్వ్యూలో రాశి చెప్పింది అంటే సమ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ పర్సనల్ ఇన్ టు అవర్ లైఫ్స్ అలా చేసినప్పుడు అంటే దాన్ని వదిలేస్తూ వెళ్ళిపోయాం అనుకోండి, సర్ఫేస్ లెవెల్లో ఉంది కదా అని ఒక టైంలో వచ్చి మన నెత్తి మీద కూర్చుంటుంది. అప్పుడు చాలా కష్టం. అందుకని బిగినింగ్ లెవెల్లో ఉన్నప్పుడే దాన్ని మనం అడ్రస్ చేయాలనేది నా ఫీలింగ్. యా బట్ అదే ఇప్పుడు లైక్ అంటే ఈ గాసిప్స్ మళ్ళీ ఎక్కువగా మోస్ట్లీ గాసిప్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఉమెన్ లైఫ్, ఉమెన్ నేచర్ కైండ్ ఈ దీని మీద ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటుంది. సో ఎందుకని అనుకుంటున్నారు మీరు? గాసిప్ అమ్మాయిల మీద ఎక్కువగా ఉంటుంది కానీ ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీవన్. ఎండ్ ఆఫ్ ద డే some men connected to her will get affected, her father will get affected, her brother, her husband or her friends, everyone gets affected. But maybe the subject is mostly a woman, but everyone gets affected. But even through our film what we have shown, I think family support కావాలి ఖచ్చితంగా. ఏదైనా నిజంగా ఉంటే కూడా అబద్ధంగా ఉంటే కూడా ఒకవేళ యూ నీడ్ దట్ సేఫ్ స్పేస్. బయట వాళ్ళు విల్ నెవర్ గివ్ యూ సేఫ్ స్పేస్. ఇంటికి వచ్చిన తర్వాత ఐ థింక్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ షుడ్ బి ఆల్వేస్ సపోర్టివ్ అండ్ పాజిటివ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ వీ హ్యావ్ షోన్ ఇన్ అవర్ ఫిల్మ్. బట్ ఆల్సో యాజ్ ఎ ఉమెన్ మీరేం చెప్తారు? వై ఈజ్ ఆల్వేస్ ఏ ఉమెన్ ఈజ్ సబ్జెక్ట్ బట్ ఆల్సో ఆబ్జెక్టిఫైడ్? Even women, as women we encourage, men encourage the kind of subject, the kind of movies, the kind of shots, what you focus and show. Of course, as an actor, if I'm given a script and if I'm given a scene, it is opportunity to me. I'm working with an actor, a big actor or something, it is an opportunity. I am not writing the story, but if they ask me to wear a certain clothes, I will wear it. Because జనాలు చూస్తున్నారు కాబట్టి. కానీ తర్వాత I think the girl only get affected and targeted. రైట్. Where I don't have a say. నాకు మీరు అడగలేదు this is the costume you're gonna wear. నాకు మీరు నా సీన్స్ అడగలేదు, నా డైలాగ్స్ అడగలేదు. అమ్మాయికి హార్డ్లీ ఎనీ సీన్స్ విల్ బి దేర్. బట్ లేటర్ ఆన్ the whole topic is only about because I think it's easier to blame women because we do not take stand and it is our mistake as well. అమ్మాయిలకు అమ్మాయిలే శత్రువులు అంటారా నిజంగానే? No, we are not exactly like that. I think time is changing. Nowadays I see women friendship has grown a lot more than before. Women support women. But it's not about men and women, Andy. It is about mindset. Your mindset needs to change. Ante.
అండ్ మన గురువు గారు మీరు మీ కంటెంట్ స్టైల్లో ఇప్పుడు ఒక గాసిప్ గురించి కానీ ఈ సోషల్ సెటైర్ తోటి తీస్తున్నటువంటి ఈ మూవీ గురించి అలా ఎలా చెప్తారు మన సోషల్ మీడియా స్టైల్లో? మీ పాడ్కాస్ట్ లాగా చాలా చేసాం. అదే ఇందాక చెప్పిందే, అంటే ఇందాక మాట్లాడుతుంటే ఒక మాట వచ్చింది, అది ఇంకా కొంచెం ఆలోచించాలి. స్టేట్మెంట్ అంటే ఏంటంటే చెప్పనివరా? అంటే మీ రోల్ ఇందులో చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్తున్నారు. ఒక మేల్ పర్స్పెక్టివ్ నుంచి కూడా చెప్తూ, అంటే ఒక ఆడియన్స్ కూడా దీన్ని ఎలా తీసుకోవాలంటే ఒక స్టోరీ లాగా చాలా బాగా నెరేట్ చేసి చెప్తారు కదా, అలా కనెక్ట్ చేయడానికి. ఇంకా ఫస్ట్ కాపీ చూపెట్టట్లే, మాకు అంతా ముక్కలుగా చూపెడుతున్నారు. మేము కూడా వెయిట్ చేస్తున్నాం 26th గురించి. అంత ముందే షో చేస్తాం గురు అని అన్నారు, కానీ ఇంకా జరగలేదు, వెయిట్ చేస్తున్నాం. మీరు చూడలేదు అయితే? ఇంకా సినిమా చూడలేదు, బిట్స్ అండ్ పీసెస్ గా చూసాం. డబ్బింగ్ లో బిగ్ చంక్ చూసాము, మొత్తం అంతా ప్రొడక్ట్ రెడీ అయ్యాక చూడలేదు ఇంకా. ఓకే, బట్ మీరు చాలా మూవీస్ చేశారు ఇప్పటికే, అసలు అంటే మరి పెద్ద పెద్ద హీరోస్ తో కూడా చేశారు, బట్ స్టిల్ కొన్ని ఐడియాలజీస్ కానీ కొన్ని థాట్ ప్రాసెస్ మారలేదు. సో ఆ పరంగా కూడా ఎలా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ ఈ మూవీ చూడడానికి? ఈ సినిమా ఒక మెసేజ్ వస్తుందనో ఇంకోటో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా ట్రైలర్ చూసి సినిమాకి రండి. మీరు గురువు గారి లాగా చెప్పలేదు మాకు. అంతే, నాకు తెలియకుండా నేను ఎలా చెప్తాను, నాకు ఇదే తెలుసు. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా టైటిల్ ట్రైలర్ చూసి రండి. ఓకే, మీరు ప్లెజెంట్లీ యు విల్ బి సర్ప్రైజ్డ్. కరెక్ట్, రైట్. ఆఫ్ కోర్స్ ఆ టైటిలే మీకు క్లిక్ అయిపోయింది. ఫ్రెండ్స్ గానీ చాలా క్యాచీగా ఉంది టైటిల్, అది చూసే లైక్ ఏం జరుగుతుంది అనేది. అండ్ మీరు కూడా చాలా మంది ప్రొడక్షన్ హౌసెస్ తో చేసి ఉంటారు, బట్ కొంచెం యంగ్ పీపుల్ వచ్చి రావడము, ఇలాంటి కాన్సెప్ట్ తీసుకోవడం, అండ్ ప్రొడ్యూసర్స్ గురించి వాళ్ళ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఏం చెప్తారు? ఈ మూవీ నిజంగా ఫ్రెండ్ లాగా చేశానండి, దానివల్లే నా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇంకా బయటికి వచ్చింది. అంత పెద్ద ప్రొడక్షన్లో ఖచ్చితంగా కంఫర్ట్ బాగా ఉంటుంది, కానీ ఐ థింక్ కంఫర్ట్ జోన్ ఆల్సో లిమిట్స్ యూ అలాట్. ఈ మూవీ నేను కంఫర్ట్ జోన్కి బయటికి వచ్చి చేశాను, ఎందుకంటే వర్కింగ్ డేస్ అండ్ ఒక షూటింగ్ స్టార్ట్ అయిన టైం నుంచి ప్యాకప్ వరకు అస్సలు రెస్ట్ లేదు, అది ఫస్ట్ టైం జరిగింది. సో ద ప్రాసెస్ వాజ్ ఆల్సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ ఈ సెట్లో మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ చాలా యంగ్ ఉన్నారు, కానీ స్టిల్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దెమ్. ఫస్ట్ టైం ఉన్న డైరెక్టర్ కూడా అంత కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఎందుకు అంత లేదా. మా ప్రొడ్యూసర్కి అంత కాన్ఫిడెన్స్ ఉంది, నిజం చెప్తున్నాను, దే వర్క్ సో హార్డ్ నాట్ టు మేక్ ద ఫిల్మ్, దట్ ఈస్ ద ఈజియెస్ట్ పార్ట్. ఆఫ్టర్ మేకింగ్ ద ఫిల్మ్ దే వర్క్డ్ సో హార్డ్, లైక్ దే హ్యావ్ చేంజ్డ్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ అబ్బా షూటింగ్ తర్వాత కూడా చాలా ఉంటుంది, especially when you're not extremely well connected or if you have not proved yourself with some numbers or something. But if they don't start, then who will start? Exactly. Then how will the subject will change? True. How will newcomers come out? So I think a lot of guts and lot of positivity. Andaru chaala manchiga friendly zone ni movie chesanu. ఆ పని లాగా షూటింగ్ లాగా అసలు ఫీల్ అవ్వలే. సేమ్ అదే, లైక్ మీరు కూడా చాలా ఇయర్స్గా, అందరూ మేల్ అందరూ కూడా చాలా ఇయర్స్గా ఉన్నారు ఇండస్ట్రీలో. బట్ వై అంటే లైక్ ఇప్పుడు ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్, లైక్ ఇప్పుడు ఒక అబ్సెషన్ మూవీనో లేకపోతే ఒక బ్యాక్ రూమ్స్ మూవీనో ఒక యంగ్ పీపుల్ తీసిన మూవీ జస్ట్ విత్ ఇన్ ఎ మంత్ లోపు తీస్తే కూడా క్రోర్స్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళేలాగా మన వాళ్ళందరూ ఆదరిస్తున్నారు. సో బట్ మన దగ్గర ఎందుకు అలా కొత్త కాన్సెప్ట్ తీసుకుంటే అది ఇండస్ట్రీ నుంచి ఉంటుందా, ఆడియన్స్ నుంచి ఉంటుందా, ఎందుకు వెళ్ళలేకపోతుంది ముందుకంటారు, లైక్ బడ్జెట్ పరంగా కూడా? అంటే ఇప్పుడు ఈ ఫిలిం 23 daysలో కంప్లీట్ చేసాం సింగిల్ స్కెడ్యూల్. అంటే ఎప్పుడు కూడా డేస్ కౌంట్ అన్నది ప్రొడక్షన్ మాట్లాడుకున్నప్పుడే తప్ప క్రియేటివ్గా మన జాబ్ చేయాలనుకున్నప్పుడు డేస్ ఆలోచించాం. మనం కథ రాసి ఒక్కొక్క కథ ఒక్కొక్క టైం తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైం బడ్జెట్స్ ఆర్ ఆల్సో సో ఇంపార్టెంట్. అంటే మనం చెప్పే కథకి ఎంత స్పాన్ ఉంది, ఎంత రెవెన్యూలో చెప్తే మనం ప్రొడ్యూసర్ సేఫ్గా ఉంటాడు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ బోర్డర్ దాటకుండానే చెప్పాలి. అండ్ ఇక్కడ ఆదరించట్లేదు అనే కంట ఆ కంటెంట్ రావట్లేదు, టు బి వెరీ హానెస్ట్. అంటే కంటెంటే మ్యాటర్స్. ఇప్పుడు కోర్ట్ ఫిలిం ఉంది, చాలా బాగా వర్క్ అయింది. ఆ కంటెంట్ కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కోర్ట్ ఫిలిం కూడా చాలామంది చెప్తారు అంటే నాని గారు ఉన్నారు కాబట్టి వర్కౌట్ అయింది, లేకపోతే లేదు అని. మనం ఎలా ఆలోచిస్తామంటే సక్సెస్ అయినప్పుడు ఎక్స్క్యూజెస్ ఎదుగుతాం, ఫెయిల్యూర్ అయితే మాత్రం మన సైడ్ మాట్లాడుకుంటాం. సో ఎక్స్క్యూజెస్ ఎప్పుడు ఎత్తుక్కోకూడదు అనేది నా ఫీలింగ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ చాలా రేర్గా చేస్తారు, ఎందుకంటే అందరినీ అపోజ్ చేస్తూ చేయాలి. అంటే ఇప్పుడు సినిమా స్టార్ట్ చేస్తాం, పూజ చేసిన వెంటనే సార్ ఓన్లీ హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీస్తే ఎలా సార్ అని స్టార్ట్ చేస్తారు వచ్చి, లేదా కొత్త వాళ్ళతో చేయొద్దు సార్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళతో చేయండి సార్.
లేదా ఈ బడ్జెట్స్లో చేస్తే మీకు క్వశ్చన్ మార్క్ ఉంటుంది సార్, ఓటీటీ వర్కౌట్ అవ్వచ్చు బట్ థియేటర్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, లేదా ఇది థియేటర్ సినిమా సార్ ఓటీటీలో వర్కౌట్ అవ్వదు. ఈ చెప్పే వాళ్ళు ఎవరికి తెలియదు సినిమా ఏమవుతుందో. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి కూడా తెలియదు. అవును. ఒక గట్ ఫీలింగ్తో ఒక నమ్మకంతో చేస్తాడు సినిమా ఏమవుతుందని. ఈ చెప్పే వాళ్ళందరికీ ఏంటంటే ఆ టైంకి కరెక్ట్ పని ఏదో ఉండదు. సో వాళ్ళు వచ్చి మనకి చెప్తా ఉంటారు, ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సో పని లేక ఆ, చెప్తా. మనం ఎంతవరకు దాన్ని తీసుకోవాలి, ఎంత సాఫ్ట్ గా చెప్పారు తెలుసా. ఓకే. మనం ఎంతవరకు దాన్ని తీసుకోవాలో మన క్లారిటీ బట్టి మనం డిసైడ్ అవ్వాలి. సో మనం వింటా ఉంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు. సో డెసిషన్ ఎప్పుడు మనమే తీసుకోవాలి. అండ్ ఒకసారి తీసుకున్నాక వీ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు స్టాండ్ ఆన్ ఇట్. ఒకసారి తీసుకున్నాక మనం ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు. బట్ అంటే మనకి వైభవ్ గారు ఆల్రెడీ కొంచెం బోల్డ్ కంటెంట్స్ తీస్తున్నారు, కమర్షియల్ ఎక్కువ ఆస్పెక్ట్స్ నెంబర్స్ చూసుకోవట్లేదు. బట్ మీరు కమర్షియల్ మూవీస్ చేశారు, పెద్ద హీరోస్తో కూడా చేశారు కాబట్టి మరి ఆ నెంబర్స్ గురించి అట్ ద సేమ్ టైం ఇలాంటి కంటెంట్స్ గురించి ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనే గ్యాప్ మీకు అర్థమవుతుంది కదా, మీరేం చెప్తారు? స్మాల్ ఫిల్మ్స్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు అన్న, audience కమర్షియల్ గా గురించి సక్సెస్ ఎందుకు అంత కమర్షియల్ సక్సెస్ అవ్వట్లేదు అండ్ ఎక్కువ చూడరు, ఎప్పుడో హిట్ అవుతుంది సోషల్ మీడియా పరంగా. అంటే ఒక విషయం చెప్తాను, కామన్ సెన్స్ తో చెప్పేదే. మీరే ఉన్నారు చాలా సినిమాలు, ఈ సినిమా ఏం వెళ్తాం వల్ల ఇప్పుడు అక్కడికి వెళ్ళి టికెట్ 150-200 పెట్టుకొని లేదా ఓటీటీలో చూసి మీరు అనుకొని ఉంటారు, నేను అనుకొని ఉంటాను. నేను అనుకోలేదండి, నేను హానెస్ట్ గా నేను అనుకోలేదు. అనుకునే వాళ్ళకి కామన్ సెన్స్ లేని వాళ్ళు వినండి, కామన్ సెన్స్ తో చెప్తున్నా అన్నారు. అంటే మీరు ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారా? ప్రాబబ్లీ మోస్ట్లీ నేను రిలీజ్ అయిన సినిమా అన్ని చూస్తారా? ప్రాబబ్లీ మోస్ట్లీ టైం కుదరకపోతే తప్ప. ఓకే. సో కొన్ని థియేటర్ దాకా అంటే సినిమా పిచ్చిన వాళ్ళు ఎలాగో వెళ్తారులేండి. అది సో మనందరం అదే, కాకపోతే కొన్నిసార్లు టైం లేకపోతే మళ్ళీ చూడొచ్చులే అని అనుకుంటాం కదా. అలా ఎందుకో జరుగుతుంది అంత పక్కన పెడితే, ఒక్కటి మార్నింగ్ షో అయిన తర్వాత అరే భలే ఉందంటరా అనే చిన్న మాట స్ప్రెడ్ అయితే అందరం అక్కడే ఉంటాం, ఎవరు ఉన్నాం ఇక్కడ, అందరు థియేటర్ చుట్టే ఉంటాం. మనకు కావాల్సింది ఒక్క మంచి మాట. అరే ఇప్పుడు అబ్సెషన్ ట్రైలర్ చూసారండి మీరు? టు బి ఫ్రాంక్ నేను వీకెండ్ ఏ మూవీస్ ఉన్నాయని చూస్తే ఏది లేకపోతే అందరూ మౌత్ పబ్లిసిటీలో చెప్పాడు, ఇక్కడ చెప్పాడు అదే వెళ్ళిపోవాలని చేసి వీక్ డే మధ్యాహ్నం వెళ్తే హౌస్ఫుల్ ఉంది థియేటర్. దాని తర్వాత మహావతార్ ఒక సినిమా వచ్చింది, ఆ సినిమా ట్రైలర్ ఎవరైనా చూసారా? ఎలా ఆడింది? 15 కోట్లు అంటే ఏదో ఒక మెట్రిక్స్ లో చెప్పాలి కాబట్టి డబ్బుల్లో చెప్తున్నాం, 100 కోట్లు దాటేసింది. మధ్యలో కృష్ణావతారం కూడా వచ్చింది, అది కూడా ఫుల్ ఉంది యాక్చువల్ వెళ్తే. అంటే మన ట్రైలర్ లేకుండానే జస్ట్ ఒక మాట అరే బాగుందంటరా అంటే అక్కడ ఉంటున్నాం మనం. అంటే బాగుందంటరా అనే మాట ఎవరు ఇవ్వాలి? వెళ్ళి చూసిన వాళ్ళు ఇవ్వాలి కదా. 10 మంది చూసినా 2 చెప్తారు కదా బయటకు వచ్చి, మరి వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నాం కదా. సో నేను అంటున్నది ఏంటి, థియేటర్లో సినిమాలు వస్తున్నాయి, వాల్యూమ్ చాలా ఉంది కానీ క్వాలిటీ ఉండాలి కదా. మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే చాలా ఇష్టం. నువ్వు ఒక్క ఇంటర్వల్ ఎపిసోడ్ బ్రహ్మాండంగా ఉండాలి, అది అదిరిపోయింది వెళ్దాం పదని వెళ్తారు, ఒక సాంగ్ కోసం వెళ్ళి వెళ్తారు, కానీ అది కూడా ఇంప్రెస్ చేయలేకపోతున్నామే. అంటే ఎక్కడో రైటింగ్ లోనో మేకింగ్ లోనో ఏదో క్యాలిక్యులేషన్స్ లోనో మీరు అన్న నెంబర్స్ లోనో ఎక్కడో తప్పు జరిగిపోతుంది. మనం రైటింగ్ లో చిత్తశుద్ధికి రాసామనుకోండి, థియేటర్ కి ఇట్ విల్ ఐ మీన్ మేకర్స్ కెన్ డ్రైవ్. అక్కడ అంటే మా వైపే ఉంది మిస్టేక్. హీరో అనేది చూడరు, లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. లైక్ కాంటెంట్ యాజ్ రాశి చెప్పినట్టు కాంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయినా వస్తారు. అదైతే మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, చిన్న చిన్న మూవీస్ అలా సక్సెస్ చాలా ఉన్నాయి. లైక్ ఈవెన్ లైక్ హ్యాపీ డేస్ ఆ రోజుల్లో ఓన్లీ 2 థియేటర్స్ లో రిలీజ్ చేసి వర్డ్ ఆఫ్ మౌత్ లైక్ స్ప్రెడ్ చేసుకుంటూ అది లైక్ బ్లాక్ బస్టర్ మూవీ. టిల్ నౌ 26 లో కూడా హ్యాపీ డేస్ అండ్ టిల్ లైక్ లిటిల్ ఆర్ట్స్ అది కూడా అంతే. అండ్ ఆల్సో కాకపోతే అంటే ఒక ఆడియన్స్ కి అలవాటు చేయాలి, అంటే అన్ని టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అలవాటు చేసినట్టు అన్ని టైప్ ఆఫ్ కంటెంట్ అలవాటు చేయాలి. ఆనందం వచ్చేసింది. సో ఆ సినిమాలో ఇప్పుడు ఇందాక మా వైభవ్ గారు చెప్పినట్లు చూసిన వాళ్ళు ఇందులో ఐటమ్ సాంగ్ లేదేంటి, లేకపోతే ఇందులో హీరోయిజం లేదేంటి, ఇందులో ఎలివేషన్ లేదేంటి అని అన్నారు అనుకోండి, అమ్మో లేవా పెట్టాలని గబుక్కున దర్శకుడు పెడితే ఇంకా ఆయనకి ఏం వెన్నెముకున్నట్టు, ఆయనకి ఏం కన్విక్షన్ ఉన్నట్టు. ఇప్పుడు మా గురువు గారు బయటకు వచ్చారు నాకు. సో వైభవ్ గారు చెప్పింది అదే, మనకు కన్విక్షన్ తో తీసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇది అరుగు వైద్యం అంటారు. మన కాళ్ళు బాగాలేక వాడు కుంటుకుంటూ వెళ్తుంటే అరుగు మీద కూర్చున్నాడు అనుకోండి, కాలు బాగాలేనాడు, అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కడు ఒక వైద్యం చెప్తాడు. ఆముదం బుయ్యి అంటాడు, కట్టుకోండి పసరు బుయ్యి అంటాడు, అందరు చెప్తూనే ఉంటారు. కానీ నీకంటూ ఒకటి తెలియాలి ఏం చేయాలి అన్నది. సో అలా ఉండకూడదు, మనం కన్విక్షన్ తీసిన వాళ్ళే డైరెక్టర్స్. అందుకే కదా ప్రతిసారి పాత్ బ్రేక్ అయ్యేది, అందుకే కదా శివ బ్రేక్ అయింది, హ్యాపీ డే ఆనంద్ బ్రేక్ చేసింది, అయితే బ్రేక్ చేసింది, చిన్న చిన్న సినిమాలు ఇవన్నీ ఊహించలేదు.
నుంచి బయటికి రావాలి. Exactly. మంచి కథ సో ఈ మూవీ రాశారు. కూడా అదే చెప్తుంది. అండ్ బట్ ఫైనల్ గా మనకి ఇంకా క్లోజ్ చేయమంటున్నారు, టైం లేదు, గాసిప్స్ కదా చాలా ఉంటాయి మనకి, టైం సరిపోదు. సో ఫైనల్ గా రాశి గారు లైక్ యాజ్ అన్ హీరోయిన్ గా, ఆంటర్ప్రెన్యూర్ గా, అండ్ ఇప్పుడున్న ఉమెన్ కి ఒక ఫ్రీడమ్ అనే చాయిస్ ని కొన్నిసార్లు రాంగ్ వేలో కూడా మేబీ చూస్ చేసుకుంటున్నారు కొంతమంది. సో అందరికి ఒక ఉమెన్ అనే పర్సన్ ని ఎలా చూడాలి అని అంటారు, ఎలా ఉండాలి ఉమెన్ కూడా అంటారు? ఎవ్రీవన్స్ జర్నీ ఇస్ డిఫరెంట్ అండి. ఎలా ఉండాలి ఎవరు డిసైడ్ చేస్తున్నారు, ఎందుకు డిసైడ్ చేస్తారు నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు డిసైడ్ చేస్తా ఆ అమ్మాయి ఎలా ఉండాలి, తను ఆర్ why do we decide for anyone? Let it be women, let it be men. Everyone's journey is so different. ఇప్పుడు మీ ఇంట్లో మీ సిస్టర్ మీ బ్రదర్కి జర్నీ అంత డిఫరెంట్గా ఉంటుంది. Why should we decide? True. So I do not believe in deciding on someone's behalf. అండ్ గురువు గారు మీరు ఒక 3 months కష్టపడితే నెక్స్ట్ 2 years అహెడ్ ఉంటామని చెప్పారు. ఆ సీక్రెట్ పాలసీ ఏంటో కొంచెం మాకు చెప్తే. 3 months of rigorous hard work puts you 2 years ahead in life. అదే సీక్రెట్. కొంచెం ఏమన్నా కొంచెం మా సోషల్ మీడియా కంటెంట్ ఇవ్వండి. అదేనండి మనం చేసే పనిని విపరీతంగా ఇంకా ఇది బాగుంటుందా, ఆడుతుందా, ఆడదా, మెప్పిస్తామా, లైక్స్ వస్తాయి, ఇవన్నీ పట్టించుకోకుండా లోపల చెప్పిన దాన్ని, లోపల నీ కాలింగ్ ఉంటుంది కదా, దాన్ని బలంగా వేరే ఏవి పట్టించుకోకుండా, కామెంట్స్, క్రిటిసిజం ఏవి పట్టించుకోకుండా విపరీతంగా దాని మీద ఫోకస్, నువ్వు నమ్మిన దాని మీద ఓ 3 నెలలు అలా చేస్తే నీకు 2 ఏళ్ల ఫ్యూచర్ సెట్ అయిపోద్ది. సో ఓకే అండి, మనకి ఇంకెక్కువ టైం ఇవ్వలేదు కాబట్టి మేము వెళ్ళి వేరే వాళ్ళతో గాసిప్ చేసుకోవాలి. సో నాకు టైం లేదు. సో అంటిల్ దెన్ మనం June 26 డెఫినెట్గా థియేటర్స్లో చూడాలి. ఆ ఒక్క మాట భలే ఉందిరా అనే మాట కోసం అన్న మనం సినిమా చూడాలి డెఫినెట్గా థియేటర్లో. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.